వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం బటర్ ఫ్రూట్ మిల్క్ షేక్ లేదా అవగాడో మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఒక బటర్ ఫ్రూట్ తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసి మధ్యలో ఉండేటువంటి గింజని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇందులో ఈ అవగాడోకి స్పూన్ సహాయంతో మనం ఇలాగా తీసుకుంటే ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది. సో ఈ గుజ్జుని ఈ మిక్సీ జార్లో వేసుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలాగా మొత్తం ఒక పండంతా కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 4 ఖర్జూరం వేసుకుందాము. తర్వాత ఇందులో ముందుగానే పాలను కాచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి పాలు ఇవి ఒక 1/2 కప్పు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. చూడండి మనకి కొంచెం పేస్ట్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక 1/2 బనానా వేసుకుందాము. తర్వాత మిగిలినటువంటి 1/2 కప్పు పాలు వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్లాస్ని డెకరేషన్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇప్పుడు కొన్ని పప్పుల్ని ఇలాగా దంచుకుందాము. ఇది బాదం, అలాగే పిస్తా, కాజు, వీటిని ఇలాగా బరకగా దంచుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా చేసేయకూడదు. ఇలా బరకగా దంచుకుని వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్లో అయితే మిల్క్ షేక్ని వేసుకుందాం అనుకున్నామో ఆ గ్లాస్ తీసుకొని దానికి అంచులన్నిటికి కూడా బనానాతో ఇలాగా అప్లై చేయాలి. చూడండి ఇలాగ అప్లై చేసిన తర్వాత ఈ గ్లాస్ని మనం దంచుకున్నటువంటి నట్స్ పౌడర్లో ఇలాగా బోర్లా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ బనానా గుజ్జుకి నట్స్ పౌడర్ అంతా కూడా అంటుకుంటుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు కొన్ని బనానా పీసెస్ని కట్ చేసుకొని గ్లాస్లో అక్కడక్కడ అంటించుకుందాము. గ్లాస్లో పెట్టి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే అది అక్కడే ఉంటుంది. కొన్ని బనానా పీస్లు అక్కడక్కడ గ్లాస్లో పెట్టుకోవాలి. తర్వాత మనం తయారు చేసినటువంటి మిల్క్ షేక్ని వేసుకుందాము. ఇప్పుడు మిల్క్ షేక్ పైన ఇలాగా ఖర్జూరంని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు చివరిగా మనం దంచుకున్నటువంటి నట్స్ పౌడర్ని మధ్యలో పెట్టుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి అవగాడో మిల్క్ షేక్. ఇందులో స్వీట్నెస్ కోసం మనము ఓన్లీ ఖర్జూరంనే వాడాము. ఒకవేళ మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువగా కావాలనిపిస్తే పంచదారని వేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.